హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి అనుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా అంటూ ఉంటుంది, అవును మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగితే అదేంటి అలా అడిగావు అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది, అదే మీరు సడన్గా వేరే వాళ్ళు వచ్చి పెళ్లి చూపులు అంటే నచ్చుతుందా నచ్చదు కదా, అందుకనే అలా అడిగాను అని అంటూ అక్కి అంటుంది. ఇక అప్పుడే అంతే అయిపోయింది, అది ఓకే చెప్పేశాను అని అంటూ ఉంటే అప్పుడు అక్కి అంటుంది, అయితే నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా అని అంటే అను తడబాటు పడిపోతూ తొందరగా ఆన్సర్ చెప్తూ ఇలా అంటూ ఉంటుంది. అది అని అంటూ నచ్చాడు అంతా ఓకే అని అంటూ, అయినా ఇదేంటి అక్కి ఈరోజు గుచ్చి మళ్ళీ ఇలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే అక్కి ఇలా అంటుంది, అదే నేను నీ గురించి తెలుసుకుందామని, ఎందుకంటే నువ్వు నాకు చాలా దగ్గర కదా, మంచిగా అనిపించిన వాళ్ళకి అంతా మంచిగా జరగాలని అనుకుంటాను, అందుకనే ఇలా అడుగుతున్నాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే అలా చూస్తూ అంతా ఓకేలే, ఇంకా పెళ్లి గురించి ఎందుకులే కానీ అని అంటూ అను అనేసరికి ఇక అప్పుడే అక్కి అంటుంది, అసలు మీకు మీ దృష్టిలో పెళ్లి చేసుకోబోయేవాడు మీకు ఎలా ఉంటే నచ్చుతుందో ఒకసారి చెప్తారా అని అంటూ అడిగితే ఇక అప్పుడే ఆలోచిస్తూ అను ఇలా ఆర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆర్య అను ఇద్దరు కూడా ఇంకా హ్యాపీగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా చెప్తూ ఉంటుంది. అబ్బాయి అంటే చలాకీగా ఉండాలి, అంతేకాదు అర్థం చేసుకుని ప్రేమగా ఉండాలి, ఇంకా కోపం వచ్చినప్పుడు కోపం చూపించాలి, బాధ్యతగా చూపించాలి, ఆ తర్వాత కోపడినా వెంటనే నవ్వించాలి అని అంటూ ఆర్య తను ఇద్దరు కూడా ఇంకా రౌడీల నుంచి కాపాడినప్పుడు ఆ తర్వాత ఈవెంట్ దగ్గర గొడవ పడటం, ఆ తర్వాత రింగులు మార్చుకోవటం, అదంతా అన్నీ గుర్తు తెచ్చుకొని అను ఆర్యకి సంబంధించిన విషయాలన్నీ చెప్తుంది. ఇక అప్పుడే అక్కి అదంతా వినేసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది, అచ్చం ఇంకా ప్రేమగా చూసుకొని నవ్విస్తూ హ్యాపీగా చూసుకునేవాడు అయ్యుంటే చాలు అని అంటే అప్పుడు అక్కి అంటుంది, అంటే మొత్తానికి శంకర్ గారిలాగా ఉండాలి అంటారు అంతే కదా అని అంటూ అక్కి అంటుంది. అలా అనేసరికి అను ఆలోచిస్తూ శంకర్ గారిలా ఏంటి అని అంటే మీరు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ అతనిలోనే కదా ఉన్నాయి అని అంటూ అక్కి అంటుంది. అలా అనేసరికి అప్పుడు అను అదేమోలే కానీ అదంతా ఆ గొడవ ఎందుకులే ఇప్పుడు అని అంటూ, నేను ఓకే చెప్పేశాను కదా, ఇంకా ఇవన్నీ ఎందుకు, ఎలాంటి వాడు అయితే ఏముంది అని అంటూ అను అంటుంది. ఇక అలా అనేసి అయ్యో నేను ఆ పని మర్చిపోయాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అక్కి ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మ నీ గురించి నాకు తెలియదా ఏంటి, నువ్వు నాన్నని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు, అందుకనే నువ్వు నాన్నకి సంబంధించిన విషయాల గురించే చెప్పావు, ఇప్పుడు నీకు నాన్న అంటే చాలా ఇష్టమని నాకు అర్థమైంది, ఎలాగైనా మీరు కలవాలి అని అంటూ అక్కి అక్కడి నుంచి వచ్చేస్తుంది బయటికి. అలా వచ్చి వెళ్ళిపోదామని బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. బయట నిలబడి రవి ఇలా అంటాడు, ఏంటి ఏం జరిగింది అక్కి అని అంటూ అడుగుతాడు. అలా అడిగేసరికి అప్పుడు అక్కి ఇలా అంటుంది, ఏమీ లేదు అని అంటే, అదే ఏమన్నారు అని అంటే, అది వెళ్ళిన విషయం గురించి ఏం జరిగింది అసలు చెప్పు అని అంటూ రవి అడిగితే అప్పుడు అక్కి ఇలా అంటుంది, అదే అమ్మకి నాన్న అంటే చాలా ఇష్టం, కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేకపోతుంది, ఆ విషయం ఎలాగైనా బయటపడాలి, అప్పుడే కానీ వాళ్ళిద్దరూ ఒకటవరు అని అంటూ అక్కి అంటుంది. అలా అనేసరికి అయితే మనం బయటపడేలా చేద్దామా అని అంటే, మనం ఎలా చేస్తాం అని అంటూ అక్కి అంటుంది, వాళ్ళు ఈ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోకుండా వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు, అంటే ఇంకా తనలో అంత ప్రేమ ఉంది అంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని కలుపుతాడులే, ప్రేమ ఉన్న చోట ఎక్కువ కాలం తాగదు, వాళ్ళు కలిసిపోతారని నమ్మకం నాకుంది అని అంటూ రవి అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే దేవుడి దయ వల్ల అమ్మ నాన్న ఒకటైతే నేను అన్నయ్య చాలా హ్యాపీగా ఉంటాం వాళ్ళతో అని అంటూ అక్కి అంటుంది. అలా అన్న తర్వాత ఇక వెంటనే మళ్ళీ ఇలా అంటుంది, అవును రవి నువ్వు ఇందాక అతను నన్ను ఇలా హక్ చేసుకోపోతే ఎందుకు అతని మీద అంత కోపంగా దూరం పెట్టావు అని అంటూ అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అప్పుడే రవి అదేంటి అది అని అంటూ ఉంటే, చెప్పు రవి ఎందుకు అలా నన్ను హక్ చేసుకోకుండా అలా దూరం చేసావో చెప్పు అని అంటుంది. అలా అంటే అది ఏం లేదు, అది మన కల్చర్ కాదు కదా, అందుకే అలా చేశాను అని రవి అంటాడు. అలా అనేసరికి అక్కి అంటుంది, నాకు అలా అనిపించలేదే, అలా అనుకుంటే ఏదో జస్ట్ నో అలా చేయొద్దు అని చెప్తే సరిపోతుంది, దానికి నువ్వు అంత కోపంగా అతన్ని నెట్టేసావు కదా, ఎందుకు అలా చేసావు అంటున్నా అని అంటూ అక్కి అర్థం చేసుకుంటుంది. తనకేదో ప్రేమ ఉండి చేశాడు అన్నట్టుగా అక్కి ఊహించుకుని అలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రవి అంటాడు, ఏమో నాకు అదంతా తెలియదు, ఆ టైంలో అలా చేయాలి అనిపించింది, అలా చేసేసాను అంతే, పద వెళ్దాం అనేసి రవి వెళ్ళి
కార్ తీసి కార్లో ఎక్కి కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు. అక్కి రా అని అంటూ ఉంటే అక్కి మాత్రం రవిని ప్రేమగానే చూస్తూ ఉంటుంది. రాకి రా అని అంటూ రవి పిలుస్తూ ఉన్నా సరే అక్కి మాత్రం అలాగే నిలబడి ఉంటుంది. కాసేపటికి కార్ దగ్గరికి వెళ్ళాక రా కూర్చో అని అంటే ఇంకా వస్తున్నా అని కార్ ఎక్కి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కలిసి అను వాళ్ళ బాబాయ్తో మాట్లాడటానికి వెళ్తారు. ఇక వాళ్ళ బాబాయ్తో మాట్లాడతారు. ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ అంటాడు, అదేంటి బాబు ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదని మీరెలా అనుకుంటారు అని అంటే మాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఎన్ఆర్ఐ అయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొన్ని సందర్భాలు చెప్తే వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు అంటే వాడి గురించి తెలుసుకోవాలి. వాడు నిజాలేంటో తెలుసుకుంటే గౌరీ గారు సంతోషంగా ఉంటారు కదా. వాడు నిజంగా ఎన్ఆర్ఐ కాకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది కదా అని అంటూ ఆర్య అంటే ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ అంటాడు, మా అమ్మాయి గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు బాబు నువ్వు అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య నవ్వుతూ తను సంతోషంగా ఉండాలనేది నా కోరిక అండి, అందుకనే నేను ఇలా చేస్తున్నాను అంటే మరి వాడి గురించి నిజాలు ఎలా తెలుసుకుంటాం బాబు అని అంటూ అడిగితే ఇంకా నేను యాదగిరి అతని బాబాయ్ని పంపించాను. వాడి గురించి ఆ ట్యాంకర్ గాడు కదా ఈ సంబంధం తెచ్చాడు, వాడిని పట్టుకొని ఇంకా ఇలా ప్లాన్ చేద్దామనేసి ఆర్య చెప్తాడు. మా అమ్మాయి గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు, నువ్వు చల్లగా ఉండాలి బాబు అని అంటాడు. ఆ తర్వాత ఇంకా ఇంటి ఓనర్ అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. యాదగిరి అతన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్గా అతను కనిపించగానే ఓనర్ గారు అని యాదగిరి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇంటి ఓనర్ వెనక్కి చూసి యాదగిరిని చూసి వీడేంటి నా వెనకాల వస్తున్నాడు, అసలు వీడేంటి నన్ను పట్టుకున్నాడు అని అనుకుంటూ యాదగిరి అలా ఇంటి ఓనర్ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. యాదగిరి వెంట పరిగెత్తుకొచ్చి వస్తూ ఇలా అంటాడు, ఆగండి ఓనర్ గారు ఆగండి అని అంటూ ఓనర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఏంటి నా వెంట వస్తున్నావు, నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా, నువ్వు నా ఎనిమి ఫ్రెండ్ కదా అని అంటాడు ఇంటి ఓనర్. అలా అంటే అది కాదయ్యా బాబు, నీతో నాకు పని పడింది అందుకే వచ్చాను అంటే నాతో ఏం పని నీకు అని అంటాడు. అలా అంటే అదే ఒక బిజినెస్ డీల్ గురించి అని అంటూ ఉంటే నీతో నాకేం పని లేదు, నువ్వు నా శత్రువులని, నువ్వు ఇంకా కావాలంటే అందరినీ బాగా కొట్టండి కుమ్మేసేయండి అని కొట్టిస్తావు, నువ్వు అలాంటి వాడివి, వద్దు నీతో మాకు సాహసం, నేను వెళ్ళిపోతాను అనేసి ఇంటి ఓనర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అయ్యో మీకు ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడటానికి వచ్చాను అని గట్టిగా అరవటంతో సరే అని చెప్పేసి ఆగిపోతాడు. ఇక ఏంటి ఏమన్నావు అని అంటాడు. అలా అంటే ఇదిగో నీకు మంచి బిజినెస్ డీల్ మాట్లాడటానికి వచ్చాను, దుబాయ్ షేకులు అరబులు వచ్చారు అని అంటే ఏంటి వాళ్ళు అని వాళ్ళే నీకేం తెలుసు అని ఇంటి ఓనర్ అంటాడు. అవును నాకు తెలుసు, మా కొడుకు దుబాయ్ వెళ్ళాడని చెప్పాను కదా, వాడికి తెలిసిన వాళ్ళంట, వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ కావాలంట, చాలా డబ్బులు పట్టుకొని వచ్చారు అని యాదగిరి అంటాడు. అలా అంటే అవునా నిజంగానా అని అంటే అవును, వాళ్ళకి ల్యాండ్ ఇప్పిస్తే చాలు కోట్లు కుమ్మరిచ్చేలాగా ఉన్నారు అని అంటే అయితే ఇది నువ్వే తీసుకోకుండా నాకెందుకు చెప్తున్నావు అని ఇంటి ఓనర్ అంటాడు. అలా అంటే యాదగిరి అంటాడు, అది నాకు డబ్బు అవసరం, అలాగే నా కొడుకుకు మంచి ఉద్యోగం అవసరం, నా కొడుకుకు ఉద్యోగం పెట్టిస్తే చాలు, వాళ్ళకి మంచి ల్యాండ్ ఇప్పిస్తే మంచి ఉద్యోగం పెట్టిస్తారు వాళ్ళు, నీకైతే జర బాగా తెలుస్తుంది కదా అని చెప్పి నీ దగ్గరికి వచ్చిన అని యాదగిరి అంటాడు. అయితే నువ్వు నా శత్రువు ఫ్రెండ్వి, నువ్వు నాకెందుకు చెప్తున్నావు, దీన్ని నేను నమ్మను అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు. అప్పుడు యాదగిరి అంటాడు, అయ్యో ఫ్రెండ్షిపే బిజినెస్సే, నాకు డబ్బు కావాలి, నా కొడుకుకు ఉద్యోగం కావాలి, ఆ తర్వాత ఫ్రెండ్ అయినా ఎవడైనా అని అంటూ యాదగిరి అంటాడు. ఇక అప్పుడే ఆలోచించి నిజమే చెప్తున్నావా యాదగిరి అంటే నిజంగా చెప్తున్నా ఇంటి ఓనర్ అని అంటాడు. అయితే ఓకే అని అంటూ మరి వాళ్ళని ఎలా కలవటం అంటే వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారు, నా కొడుకుకి తెలుసు కదా, అలా మా ఇంటికి తీసుకొస్తాను, ఇంకా మీరు కూడా వచ్చి కలవాలనుకుంటే అని అంటూ యాదగిరి అంటాడు. అలా అనేసరికి సరే అయితే వస్తాను, అయితే మందు పార్టీ ఏర్పాటు చేస్తావా అంటే నీకు ఫుడ్డు అన్నీ ఏర్పాటు చేస్తాను, మందు లేకుండానా, నీకు తాగిన తర్వాత ఉంటుంది దిబిడే అని అంటే ఏమన్నావు అంటే మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అన్నాను అంతే, అంతకుమించి ఏమనలేదు అని యాదగిరి అంటే సరే అయితే నేను వస్తా, రాత్రికి ప్లాన్ చేయి అనేసి ఇంటి ఓనర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నాకు అది అదృష్టం శని పట్టుకున్నలాగా పట్టుకుంది అని అనుకుంటూ ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంటి ఓనర్. యాదగిరి నవ్వుకుంటూ దొరికిపోయావరా నీ సంగతి చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆర్య వాళ్ళ బాబాయ్తో మాట్లాడతాడు కదా, వాళ్ళ బాబాయ్ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక శ్రావణి సంధ్య ఇద్దరు చదువుకుంటూ ఉంటారు. వెనక నుంచి ఇంకా వినయ్ అదే
ఆనుని చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు మెల్లగా వచ్చి ఇద్దరి మధ్యలోకి వచ్చి గట్టిగా అరిచేస్తాడు ఏదో చెప్తూ. ఇక ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడి భయపడి దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి భయపడిపోయారా, మీరిద్దరూ అలర్ట్గా ఉన్నారా లేదా అని అలా అన్నా అంటే శ్రావణి అంటుంది, అదేంటి ఇంట్లో కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నారు అని అంటే, ఇంకా మాకు బాగా అలవాటు కదా అందుకే అలా పెట్టుకున్నాను అంతే అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సంధ్య అంటుంది, అవును మీరు అమెరికాలో ఉంటాను అన్నారు కదా, మీరు అమెరికాలో ఎక్కడుంటారు అని సంధ్య అడుగుతుంది. అలా అడిగేసరికి టెన్షన్ పడుతూ, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, అమెరికా అంటే ఊరు కదా మళ్ళీ దాంట్లో ఎక్కడుంటానంట ఏంటి అంటే, ఇప్పుడు గాంధీనగర్ ఇంద్రనగర్ లాగా అక్కడ కూడా ఏమైనా పేర్లు ఉంటాయా ఏమో అనుకుని ఇంకా చాలా టెన్షన్ పడుతూ అలా కూర్చుంటాడు. ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అదే మా చెల్లి ఏమంటుందంటే మీరు న్యూయార్క్ లాస్ ఏంజల్స్ ఇలా ఏ ప్లేస్లో ఉంటారు అంటున్నాను అని అంటూ అడిగితే, ఓ నేను న్యూయార్క్లో ఉంటాను ముందే చెప్పాను కదా అని అంటాడు. అలా అనేసరికి ఓ అవునా అని అంటూ ఉంటే, నాకు తెలియదు అనుకుంటున్నారా, నేను కూడా మీతో కామెడీ చేస్తున్నా అని అంటాడు. ఇక అప్పుడే అను వాళ్ళ బాబాయ్ ఇంకా అక్కడికి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు సంధ్య ఇలా అడుగుతూ ఉంటుంది, మరి మీ ఫ్రెండ్స్ మీరు ఏ కంపెనీలో చేస్తారా అని అడుగుతూ ఉండగా అలా బాబాయ్ వచ్చేస్తాడు. అమ్మో ఈ పిల్ల పిశాచలు సంపేలాగా ఉన్నాయి, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాయి అని అనుకుంటూ ఉండగానే వాళ్ళ బాబాయ్ వస్తాడు. వాళ్ళ బాబాయ్ వచ్చేసరికి ఇంకా అదే అమ్మ గౌరీ గౌరీ అని అనుకుంటూ లోపలికి వస్తే అప్పుడు గౌరీ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా బయటికి వస్తారు. రాగానే ఇక అప్పుడే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు బాబు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే గౌరీ ఇలా అంటుంది, ఏంటి బాబాయ్ అంత హడావిడిగా వచ్చావు అని అంటే, ఏమీ లేదమ్మా అని అంటూ నీతో విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అని అంటూ, బాబు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలంటే చెప్పండి అంటే, ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళందరూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. ఇక నువ్వు అమెరికాలో ఉంటాను అన్నావు కదా, నీ పాస్పోర్టు వీసా అవన్నీ ఉన్నాయా బాబు, అవన్నీ అక్కడ ఏదో ఉంటుంది కదా గ్రీన్ కార్డు అవి ఉన్నాయా, అవి ఉంటే చూపించు అని అంటాడు. అమ్మో ఇతనేంటి ఇలా అడుగుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటాడు. అలాగే నువ్వు అమెరికాలో ఎక్కడుంటావు, నీ కంపెనీ పేరేంటి, నీ ఫ్రెండ్స్ అవన్నీ చెప్పు అని అంటూ అలా అడుగుతూ ఉంటే, బాబాయ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటూ శ్రావణి అంటుంది. అవును బాబాయ్ అవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అంటూ అను అంటుంది. అయ్యో నేను అతని మీద అనుమానంతో అడగట్లేదమ్మా, ఈ మధ్య బయట చాలా జరుగుతున్నాయి, ఈ అమెరికా సంబంధాలనే పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని నా ఫ్రెండ్స్ అంటున్నారు, అందుకే ఇలాంటి మోసాలు ఏవి జరగకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇంకా ఈ అబ్బాయి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే అన్నీ అడిగి చూపించి వాళ్ళ మొహాన కొడదామని నేను అలా అడుగుతున్నాను అంతే, ఇంకా ఈ అబ్బాయి మీద డౌట్తో కాదుమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు వాళ్ళ బాబాయ్. అవునా అని అంటూ ఉంటే, చెప్పు బాబు నువ్వు ఎక్కడుంటావు, నీ నీ కంపెనీ పేరేంటి అని అంటూ ఉంటే అప్పటికి ఇంటి ఓనర్ వచ్చి గుమ్మంలో నిలబడి, అమ్మో వీడేంటి అన్నీ అడుగుతున్నాడు అని అనుకుని అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాడు టెన్షన్ పడిపోతూ తడబడుతూ ఉంటే ఆర్య వాళ్ళు కిటికీలో నుంచి చూస్తూ ఇలా అంటూ ఉంటారు, అదేంటి వాడు చూసావారా ఎలా టెన్షన్ పడుతున్నాడో, దొంగ మొహంగాడు బయటపడిపోతున్నాడు అని ఆర్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆను ఇలా అంటుంది, బాబాయ్ అసలు మీ ఫ్రెండ్స్కి వచ్చిన డౌట్లా లేకపోతే పైన ఉండే శంకర్ వాళ్ళ డౌట్లా, ఇవన్నీ వాళ్ళు అడగమని చెప్పారా అంటే, ఇంకా అప్పుడే ఆర్య అబ్బా ఎప్పుడు నన్నే ఇరికిస్తుంది, ఏం చేసినా నన్నే అంటది అని ఆర్య అనుకుంటూ ఉంటాడు. అది కాదమ్మా వాళ్ళు చెప్తే నేను ఎందుకు అడుగుతాను చెప్పు, నాకు కూడా అనిపించింది కదా మీరు సంతోషంగా ఉండాలని, అందుకే ఇలా అడిగాను అంతే అని అంటూ వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా చెప్పగానే ఇక అప్పుడే అను ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో చెప్పు బాబు చెప్పు నీ ఫ్రెండ్స్ అదంతా చెప్పు అని అంటూ ఉండగానే ఇక ఇంటి ఓనర్ లోపలికి వచ్చేసి, ఓ అందరూ ఇక్కడే ఉన్నారా, మీకోసమే వచ్చాను అని అంటూ, వినయ్ నీకు మంచి విషయం చెప్పడానికి వచ్చాను అని అంటూ, దుబాయ్లో నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఈరోజు నిన్ను కలవటానికి వస్తున్నారు అని అంటే, దుబాయ్లో నాకా అని అంటూ ఉంటాడు వినయ్. ఇక అప్పుడే ఇలా కన్ను కొట్టి సైగ చేసి, అదే నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈరోజు అదే ల్యాండ్ విషయం గురించి వస్తున్నారు అని అంటూ చెప్తూ ఉంటే, అవునా ఎవరు వాళ్ళు అని అంటూ అను వాళ్ళ బాబాయ్ అడుగుతూ ఉంటే, నువ్వు ఆగవయ్యా నువ్వొకడివి అన్నీ అడుగుతూ ఉంటావు, రేపు మీ ఇంటికి తీసుకొస్తాను, వాళ్ళని తీసుకొచ్చి మీ ముందే మాట్లాడిపిస్తానులే అనేసి, నువ్వురా మనం బయటికి
బయటికి వెళ్ళాలి అనేసి ఇంటి ఓనర్ వినయ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు బయటికి వెళ్ళిపోగానే చూసావారా వాడు కావాలని ఎలా తప్పించుకున్నాడో అని అంటూ ఇలా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో చెప్తూ ఉంటే అప్పుడు యాదగిరి కూడా అవును బాబు అలాగే తప్పించుకున్నాడు సార్ అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే శ్రావణి అంటుంది ఏంటి బాబాయ్ అతన్ని అన్ని ప్రశ్నలు వేశావు పాపం ఫీల్ అవుతాడేమో అని అంటూ ఉంటే సంధ్య అంటుంది ఫీల్ అవుతే ఫీల్ అవ్వని మన అక్క జీవితం మనకు ముఖ్యం కదా అని అంటూ సంధ్య అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ఓనర్ వినయ్ని బయటికి తీసుకెళ్తాడు కదా. వాళ్ళు పక్కకి వెళ్ళాక ఏంటండి అలా ఇరికించారు నాకు అరబ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తావేంటి నాకు ఎవరూ తెలియదు అని అంటూ ఉంటే నాకు తెలుసు ఒక బిజినెస్ డీల్ నాకు పెద్ద బిజినెస్ డీల్ వచ్చింది దానికోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను చూడు వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చినట్టుంది అందుకే ప్రశ్నిస్తున్నారు అందుకే ఈ విషయం గురించి నువ్వేం చెప్పకు నాకు వచ్చిన అరబ్ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ముందే మాట్లాడిస్తాను అప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు అమెరికా వాడివని నమ్మేస్తారు అని అంటే ఓ అవునా కానీ ఈ విషయం గురించి రాకేష్కి చెప్దామా అని అంటే ప్రతిదానికి అతని ఇంటర్ఫియర్ ఏంటి అతనికి చెప్పాల్సిన అవసరం లేదు అన్నిట్లో క్రెడిబిలిటీ ఇవ్వకూడదు మనమే చేసేద్దాం రాత్రికి నేను పార్టీ ఏర్పాటు చేశాను అప్పుడు కానీ తెలుస్తుంది నీకు అని అంటూ చెప్తాడు. అలా చెప్పేసి ఇంకా ఇంటి ఓనర్ మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఆర్య వాళ్ళు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు అరబులు అంటే మనమే ఇంకా మనల్ని తీసుకెళ్ళి ఇంకా గౌరీ గారి ముందు నిలబెడతాడు అప్పుడే వాడి నిజస్వరూపం బయట పెట్టి మనం కూడా వేసుకున్న వేషాలు విప్పేస్తే గౌరీ గారు నమ్మేస్తారు అని అనుకుంటూ ఉంటే అవునన్నయ్య అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు అన్నయ్య నీకు మా మీదనే ప్రేమ ఉంది అనుకున్నాం కానీ నువ్వు ఈ భూమి మీద ఎవరిని ప్రేమించావు మమ్మల్ని ప్రేమిస్తావు అనుకున్నాం కానీ నీకు వేరే వాళ్ళ మీద కూడా ప్రేమ ఉందన్నయ్య అంటే అదేంట్రా అలా మాట్లాడతారు నాకు వేరే వాళ్ళ మీద ప్రేమ ఉండటం ఏంటి అంటే మీరు గౌరీ గారిని ప్రేమిస్తూ ఉన్నారు అని ఇలా వాళ్ళ చిన్నోడు అంటూ ఆగిపోతే రే ఏంట్రా అలా సాగదీస్తున్నావు అదేం కాదులే గౌరీ గారు ఏదో మంచివాళ్ళు అమాయకులు అలా బాగుండాలని కోరుకోవటంలో తప్పేముందిరా అని అంటూ పదండి అని అంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మాకు తెలుసులే అన్నయ్య అని అంటూ ఉంటే నోరు మూసుకొని రండిరా అని అంటాడు. ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా చిన్నోడు ఇలా అంటాడు రే ఎలాగైనా ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయాక అన్నయ్యకి గౌరీ గారికి ఇచ్చి పెళ్లి చేయాలరా ఆ తర్వాత మనకు ఉంటుంది అని అంటూ సిగ్గుపడుతూ ఉంటే ఏంట్రా ఇంకే నన్నెందుకు కలుపుతున్నావు దాంట్లో నీకు కదా సంధి నీకు కనెక్ట్ అవుతుంది ఇంకా క్లియర్ అవుతుంది అని నీ ఫీలింగ్ అని అంటూ ఉంటే నీకు మాత్రం అవదే ఏంటి శ్రావణితో అని అంటూ ఇలా మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటే రే ఏంట్రా అక్కడ ఆ పిసుక్కోవడం ఆపేసి రండి అని అంటాడు ఆర్య వస్తున్నామన్నయ్య అనేసి వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపోతారు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కి ఇంటికి వస్తుంది. రవి అక్కి వచ్చిన తర్వాత అక్కి హెడేక్గా ఉందని ఇంకా అలా కూర్చొని నాగమణి నీళ్ళు తీసుకురా తాగటానికి అనేసి అలా కూర్చుంటుంది. రవి నిలబడి ఉంటాడు. అటు ఇటు చూస్తే పని మనిషి నీళ్లు తీయకుండా ఇంకా తను అక్కడ కనిపించదు. అప్పుడు రవి వెళ్ళి గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చేసి అక్కి ఈ నీళ్ళు తీసుకో అని అంటాడు. ఆ మాట వినేసరికి అక్కి పైకి లేచి రవి నువ్వేంటి నీళ్లు తీసుకొస్తున్నావు నా కోసం అని అంటే ఇంకా అప్పుడు రవి నువ్వు నీళ్ళు అడిగావు ఎవరు లేరు కదా అందుకే ఇచ్చా తప్పేముంది అని అంటాడు. నో రవి నువ్వు ఇలాంటి పనులు చేయటం నాకు ఇష్టం లేదు అంటే ఏంటి నేను పనోన్ని అనుకో అని అంటే అలా ఎలా అనుకుంటాను నువ్వు మావయ్య కొడుకువి నువ్వు యాదగిరి మావయ్య కొడుకువి నిన్ను నేను జస్ట్ ఫ్రెండ్గా అనుకుంటున్నాను నువ్వు ఇలాంటి పనులు చేయటం నాకు నచ్చదు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయదు ప్లీజ్ అని అంటే సరే అక్కి సరే ఇప్పుడు తీసుకో అని అంటే నీళ్లు తీసుకొని అక్కడ పెట్టేస్తుంది. ఇంకా మళ్ళీ కూర్చుంటుంది. అప్పుడు రవి కూర్చో రవి అని అంటే రవి కూర్చుంటాడు. ఏంటి ఎందుకున్నా అక్కి డల్ ఎందుకయ్యావు అని అంటే అమ్మ నాన్న కోసమే వాళ్ళ కోసమే బాధ అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసిపోతే నేను అన్నయ్య వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోతారేమని భయంగా ఉంది అని అంటే విడిపోకుండా మీ అన్నయ్యని మధ్యలో ఉంచి మీ అన్నయ్యని నిన్ను ఇద్దరిని చూస్తే వాళ్ళకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావచ్చు కదా అని అంటే మేబీ అది కూడా చేస్తే కరెక్టే కాకపోతే అన్నయ్య అందుకు ఒప్పుకోడు రాడు కూడా అన్నయ్య మరి అన్నయ్య ఒకవేళ మరి మీ అన్నయ్యని డైరెక్ట్గా తీసుకెళ్తే అని అంటే లేదు అలా తీసుకోపోకూడదని జోగమ్మ చెప్పింది ఇంకా రూల్ పాటించాలి కదా అయినా అన్నయ్యకి అలా డైరెక్ట్గా తీసుకెళ్తే ఏం అర్థమవుతుంది తను యాక్సిడెంటల్గా కలవాలని జోగమ్మ చెప్పింది అని అంటే మరి ఇప్పుడు ఎలా అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.